మన ఇండియాలో ఎలా అయితే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో సేమ్ అదేవిధంగా జార్జియాలో NCEQE అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ద MBBS ఇన్ జార్జియా. ఈ NCEQE WFME ద్వారా రికగ్నైజ్డ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఈ WFME రికగ్నేషన్ వల్ల ఏమొస్తుంది అని అంటే ప్రపంచం మొత్తం డిగ్రీ వ్యాలిడ్. WFME గుర్తింపు దీనికి ఉంటే ఇది ఇంపార్టెంట్. WFME అప్రూవల్ లేని రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే దట్ డిగ్రీ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎనీ అదర్ కంట్రీస్. మీరు ఏ కంట్రీలో చదువుకుంటే అదే కంట్రీలో సెట్ అయిపోవాల్సిందే. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ కంట్రీ వెరీ సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశం జార్జియా. రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా టు US. ఏంటి సార్ USA అని అంటారు ఎప్పుడు మీరు MBBS చదువుకుంటున్న స్టూడెంట్స్కి. ఏముంటుంది USAలో అంటే USAలో ఫ్రీ PG ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ అమెరికాలో సంపాదించినంత ఇంకా ఏ దేశంలోనూ సంపాదించరు అని విన్నాం. మెడికల్ సిస్టంలో మనం ఈరోజు కూడా ఫాలో అయ్యేది UK బ్రిటిష్ అడాప్టెడ్ సిలబస్ అలోపతి మెడిసిన్ మనం ఈరోజు కూడా మనం ఫాలో అవుతున్నాం. నేనే మాట ఏమంటే USAనే ఎందుకు మెయిన్గా ఫోకస్ చేసి మాట్లాడుతున్నా అంటే USAలో ఫ్రీ PG ఉంది. $5,000 వరకు స్టైఫండ్ సంపాదించుకునే అవకాశం పర్ మంత్ ఉంది. జస్ట్ గూగుల్లో మీరు వెరిఫై చేయండి, USMLE పాస్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. 90% స్టెప్ 1 ఉంది, 85 to 90% స్టెప్ 2 ఉంది. అంటే USMLE 3 స్టెప్స్ ఉంటుంది. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రీ PG ఇన్ US. స్టెప్ 1 అనేది బేసిక్ సైన్సెస్ మీద, వాళ్ళ థర్డ్ ఫౌండేషన్ కోర్సెస్ మీద ఉంటుంది మొత్తము. స్టెప్ 2 వచ్చేసరికి క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఇది స్టెప్ 1 వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామినేషన్ జస్ట్. స్టెప్ 2 అనేది మీకు క్లినికల్ నాలెడ్జ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి రెండు పాస్ అయిన స్టూడెంట్ డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ USA ఫ్రీ PG. దాని మధ్యలో ఒక NRMP అనే ప్రోగ్రామ్, ఎలా అయితే మనకు ఇండియాలో కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనము, అలా అదే విధంగా NRMP ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు.